హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. పన్నీర్ కర్రీ ఇలా చేయండి, ఈజీగా ఎవరైనా చేయొచ్చు. సింపుల్ రెసిపీ. నేను చేసిన విధానంలో ఇలా కళాయి పెట్టేసుకొని కొంచెం ఒక్క ఉల్లిపాయ తరిగి నూనెలో వేసేసుకోండి. ఇవి గసగసాలు 2 టీ స్పూన్లు, అలాగే కాజు గుప్పుడు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. కర్రీలో ఎప్పుడు వేయాలో నేను మీకు మళ్ళీ చెప్తాను. అదిగో చూసారా, కొంచెం మగ్గినాయి కదా ఉల్లిపాయలు. టమాటోలు 2 పెద్ద సైజువి చక్కగా పెద్ద పీసెసే కట్ చేసుకోండి. పన్నీర్ కూడా ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కూడాను కూరలో. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడినంత సాల్టు, పసుపు కొంచెం వేసేసుకొని చక్కగా నీట్గా కలిగి పెట్టేసుకోవాలండి. నూనెలో వేపుకొని వేసుకునే పన్నీర్ వేరు, అది గట్టిగా ఉంటాయి. ఏదో సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు. రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. ఎవరి టేస్ట్కి సరిపడినంత కారం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఘాటుగానే చేసుకున్నాను. ఇదిగో చూసారా, చక్కగా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పేస్ట్ కూడా మనం పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ, ఆ పేస్ట్ కూడా తెచ్చి చక్కగా నీట్గా ఇట్లా యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. కాజూస్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, గసగసాలు, వెల్లుల్లిపాయలు, మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా నీట్గా మగ్గనిచ్చి, ఇదిగో చూడండి నూనె బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందాక జార్ని కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని ఈ కర్రీలోనే యాడ్ చేసేసుకుందాము. చూసారా, మంచి కలర్తో మంచి టేస్ట్తో వచ్చింది ఈ కూర. మాత్రం మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు గ్రేవీ కావాల్సినంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిద్దామండి. మనం మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ, 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ అసలు పట్టనే పట్టదు. ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ. అలాగే పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఫైనల్ టచ్గా కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసేసుకోవటమే. కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చేసి మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.